అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడే మనం కార్నివల్కి అయితే బయలుదేరుతున్నాం. మినీ కోచ్ అయితే హైర్ చేసుకున్నాము 5 డేస్కి, 15 సీటర్. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద యూకే అంట. ఆన్ ద వేలో డర్డుల్ డోరు చూసేసుకొని మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాం. వెదర్ అయితే దెబ్బేసేసింది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు సన్నీ ఉండే, కాకపోతే ఇప్పుడు మొత్తం రెయినీ అయిపోయింది. యాక్చువల్ ప్లాన్ అయితే అక్కడ కనిపిస్తున్న టాప్కి వెళ్దాం అనుకున్నాము, కానీ కాకపోతే వెదర్ అంతా మనకు అనుకూలంగా లేదు. హాయ్, వాట్సాప్. ఎక్కడికి వచ్చినాము? ఈ స్టెప్స్ దిగేటప్పుడు నార్మల్గానే ఉంది, కానీ పైనకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా స్లిప్ అయిపోతుంది. ఫైనల్లీ మన రూమ్కి అయితే వచ్చేసినాం. చూద్దాం ఏమేమి ఇచ్చారో మనకు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కార్న్వాల్. మనం ఇప్పుడు వెళ్తున్నాం టింటాంగిల్ క్యాసిల్. ఇక్కడ నుండి మన వెహికల్స్ అయితే అలో ఉండదు, వెళ్ళాలనుకుంటే వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. ఆల్మోస్ట్ 20 minutes వాక్ చేయాలి లోపలికి. వెల్కమ్ టు టింటాంగిల్స్ క్యాసిల్. స్ట్రేట్ వెళ్తే ఇక బ్రిడ్జ్ అటు సైడ్. మనం వెళ్ళేది ఇప్పుడు న్యూ క్యాసిల్. న్యూ క్యాసిల్. అక్కడి నుంచి డౌన్కి వెళ్తే అదేంటి మెరైన్ సార్. బాగుంది లొకేషన్.
మనకు అక్కడ దూరంగా కనిపిస్తున్నదే టింటాంగిల్ బ్రిడ్జ్. దానిపైనకు మనం వెళ్ళాలనుకుంటే ఒక్కరికి 25 pounds ఛార్జ్ చేస్తున్నారు. టూ మచ్ ఇది. మేమంతా గ్రూప్ వెళ్ళాలంటే 300 pounds అవుతుంది. అంత ధైర్యం మేము చేయలేం. మొత్తం కింద నుంచి పైనకు నడుచుకుంటూ వచ్చేసినాం. వాటర్ వాటర్ లేదు, కొండపైన ఉంటుంది వాటర్. అందరు అలసిపోయారు. ఇప్పుడు బ్రేక్ టైం. ఇచ్చేసి వైదిక్ ఇచ్చేసి 10 ట్యాంగిల్ పక్కనే మనకు ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది, 1/2 hour దూరంలో. అంటే ఇక్కడికి వచ్చేసాం. దాని పేరు వచ్చేసి సెన్ నెక్టాన్స్ గ్లెన్ వాటర్ ఫాల్. టూర్కి వచ్చినాం. టూర్ 5 రోజులు. ఏమన్నా లొకేషన్ చెక్కినారు కదా అన్ని కాయిన్స్. 1p 2p. మీకు చేంజ్ కావాలండి ఇక్కడ తీసుకోవచ్చు. ఈ వేలో మనం ఆల్మోస్ట్ ఒక 1/2 hour వాక్ చేస్తే వాటర్ ఫాల్ వస్తుందట. దట్టమైన అడవి, కాకులు దూరాన్ని కారడవి. నిషు, హౌ యూ వాకింగ్ రా? ఇంకా ఉంది. And we have kids there all under 5 years. They come in 5. ఒక వాటర్ ఫాల్ ఎంట్రీ టికెట్ టోటల్ వచ్చేసి మాకు 90 pounds పడింది. అంటే ఒక అడల్ట్కి 9 pounds. Yeah, all good. Yeah. Thank you. Enjoy. థ్యాంక్ యూ. బా ఇంకెక్కడుందా? అదేంటి దానికి అనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వాళ్ళు మొత్తం ఏదో థ్రెడ్స్ టై చేశారు ట్రీస్కి. మేబీ వాళ్ళ నమ్మకం అనుకుంటా. ఈ వాటర్ ఫాల్ని చూసినాక అందరు డిసప్పాయింట్ అయిపోయారు. ఏంటి దీనికోసమా మనం మొత్తం 1/2 hour నడిచొచ్చినాం. నడిచినాం బాధ లేదు, కానీ దీనికి 9 pounds ఎందుకు ఛార్జ్ చేసిర్రా అని బాధ. సర్లే కానీ వాటర్ ఫాల్కి వచ్చే రూట్లో ఈ వాక్వే మాత్రం చాలా బాగుంది. ఇట్ వాస్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్.
tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them. Nice, thank you. I'm going to put it in my box and save it when I get home. I'm going to give it to my son as well. Thank you. It's really nice. I wish I could cook like that. పక్కగా వెళ్తున్న ఫారినర్స్కి అయితే మేము ఫుడ్ ఆఫర్ చేసాము. ఇతనితో అయితే మేము ఒక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మాట్లాడాము. ఇతను ప్రస్తుతం ఒక క్యారవాన్లో టోటల్ యూరోప్ అంతా ట్రావెల్ చేస్తున్నాడంట. లాస్ట్లో ఒక మాట అయితే చెప్పాడు, ట్రావెల్ చేయండి, టైం అయితే చూడకండి అని చెప్పాడు. ఇప్పుడు మీకు ఈ ప్లేస్లో ఉండాలని ఉందా, ఉండిపోండి అంతే, టైం అయితే చూడకండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కార్న్వాల్. మనం ఈరోజు వెళ్తున్నాము సెయింట్ మిషెల్ మౌంట్. ఇక్కడ క్యూలో ఉండి టికెట్ అయితే తీసుకోవాలి. మనని బోట్ త్రూ అక్కడికి తీసుకెళ్తారు. చాలా జనాలు వచ్చారండి బాబోయ్. అండ్ బోట్లో రౌండ్ ట్రిప్ వచ్చేసి ఒకరికి 20 pounds. ఇది వచ్చేసి బుక్ బాక్స్. ఇక్కడ మనం ఫ్రీగా బుక్స్ తీసుకెళ్ళచ్చు, ఏమన్నా రీప్లేస్ చేయొచ్చు మన ఓల్డ్ బుక్స్, లేకపోతే ఏమన్నా డొనేషన్ కూడా ఇచ్చేసి బుక్ తీసుకెళ్ళచ్చు. ఇలాంటి మిషన్ నా జీవితంలో నేనెప్పుడు చూడలేనురా బాబు. మన చెయ్యి అక్కడ పెట్టడమే ఆలస్యము, సోప్ వేసేస్తుంది, వాటర్ వేస్తుంది, అండ్ ఫైనల్గా డ్రై చేసేస్తుంది. మేమున్న రిసార్ట్లోనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. జస్ట్ మన టైం స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కార్న్వాల్. మనం ఇప్పుడు వచ్చేసాము లాండ్స్ ఎండ్. అక్కడ మనకు దూరంగా కనిపిస్తున్న ఇల్లే ఇంగ్లాండ్స్ లాస్ట్ అండ్ ఫస్ట్ హౌస్. అండ్ ఆల్సో అక్కడ ఒక ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది, అదే కార్న్వాల్ ఫ్లాగ్, బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఈ హౌస్ అయితే క్యాఫ్టేరియా లాగా యూజ్ చేస్తున్నారు. ఈ కార్న్వాల్కి ఆల్ అబౌట్ 5 million పీపుల్ పర్ ఇయర్ విజిట్ చేస్తున్నారు టూరిస్ట్స్. అండ్ ఇక్కడ లోకల్స్ వచ్చేసి మోస్ట్లీ ఫార్మింగ్ పైనే డిపెండ్ అయి ఉన్నారు. అండ్ ద కార్న్వాల్ ఈజ్ ఫేమస్ ఫర్ బీచెస్, మౌంటైన్స్, గ్రీనరీ అండ్ ఆల్సో కార్నిష్ పేస్ట్రీ. అండ్ నెక్స్ట్ మనం న్యూ క్వే బీచ్కి అయితే వచ్చేసాము. బాగుంది, సన్నీ అండ్ కలర్ఫుల్గా ఉంది బీచ్ అయితే. బీచ్ పక్కనే మనకు ఒక అక్వేరియం కూడా ఉంది. టికెట్ ప్రైస్ అయితే వచ్చేసి ఒక్కరికి 15 pounds.
ఒక 2 డేస్కి సరిపడా గ్రాసరీస్ స్నాక్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా. ఇవాళ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆన్ ద వేలో ఇది కనిపించింది క్యామెల్ క్రీక్, చిన్నపిల్లల అడ్వెంచర్ అన్నీ ఉన్నాయి. మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మా జర్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.